హలో గాయస్, ఈరోజు మీకు ఒక కథ చెప్తా, గుర్తుపెట్టుకోండి. అనగనగా ఏడు చేపల కథ చెప్తా, గుర్తుపెట్టుకోండి. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు ఉంటారంట. ఆ 7 కొడుకులు వేటకెళ్తారంట. ఆ 7 కొడుకులు 7 చేపలు పడతారంట. 7 చేపలు ఇంటికి వచ్చాక ఆరబెడతారంట. అన్ని చేపలు ఆరుతాయంట, ఒక చేప ఆరలేదంట. ఆ చేప అడుగుతాడు 7th మెంబరు. ఆ 7th మెంబరు చేపను అడిగి, చేప నువ్వు ఎందుకు ఆరలేదు అంది చేప. అప్పుడు ఏమన్నదంటే నాకు గడిమొప్ప అడ్డొచ్చింది, అందుకని నేను ఆరలేదు అన్నది. తర్వాత ఏమో 7th మెంబరు గడ్డిమొప్పు దగ్గరికి వెళ్ళి, గడ్డిమొప్పు నువ్వు చేపకి ఎందుకు అడ్డొచ్చావంటేనే, ఆవు నన్ను తినలేదు అందుకని నేను చేపకి అడ్డొచ్చా అనేది. తర్వాతేమో వాడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వు గడ్డి మొప్పును ఎందుకు తినలేదు అంటాడు. తర్వాత ఏమో ఆవు ఏం చెప్పింది అంటేనే, అవ్వ నాకు పాలు పెట్టలేదు అందుకని నేను గడ్డి తినలేదు. అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నువ్వు ఆవుకి ఎందుకు పాలు పెట్టలేదు అంటేనే, అప్పుడు ఆ అవ్వతో పిల్లోడు ఏడుస్తున్నాడు అందుకని పెట్టలేదు అన్నది. తర్వాత ఏమో పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నావు అంటేనే, చీమ నన్ను కుట్టింది అంటేనే, చీమ దగ్గరికి వెళ్ళి, చీమ నువ్వు పిల్లోడిని ఎందుకు కుట్టావు అంటేనే, చీమ నా పొట్టలో చేయబెడితేనే కుట్టనా అన్నది, అందుకని కుట్టా అన్నది. అంతే. ఇప్పుడు పెట్టు ఒకసారి చెప్పు.